సైన్యంలో 23 ఏళ్లుగా సేవలందిస్తున్న జవాన్ తాను ప్రాణాలు కోల్పోతున్న సహచరులను కాపాడి వీరమరణం పొందిన ఘటన ఇది. ప్రకాశం జిల్లా కంబం మండలం రావిపాడు గ్రామానికి చెందిన 43 ఏళ్ల వరికుంట్ల సుబ్బయ్య రాష్ట్రీయ రైఫిల్స్లో హవాల్దార్గా విధులు నిర్వహిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టర్లో పరిధి ఎల్ఓసి వెంట సహచరణ జవాన్లతో కలిసి పెట్రోలింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో పొరపాటున భూమిలో పాతిపెట్టిన మందు పాతరపై కాలు పెట్టారు. ఆ విషయాన్ని గుర్తించిన సుబ్బయ్య సహచర జవాన్లను కాపాడడానికి గోబ్యాక్ అంటూ గట్టిగా అరుస్తూ అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో మందు పాతర పేలి ఆయన స్ఫూర్తిగా నిలిచాడు సుబ్బయ్య. ఈరోజు దాదాపుగా మరికొన్ని రోజుల్లో రిటైర్మెంట్ అవ్వాల్సిన ఉండేది. దాదాపుగా సంవత్సరం లోపల సంవత్సరం రిటైర్మెంట్ అయ్యేవాడు. నా కొడుకు సాయి ఉన్నాడు. సాయి, మీ నాన్న మీతో లాస్ట్ ఎప్పుడు మాట్లాడాను? సాయి, నెల కిందట. ఏం మాట్లాడాడు మీ నాన్న? మాట్లాడలేం, మొన్న మాట్లాడలేదు. సరే భారత, మీతో లాస్ట్ ఇప్పుడు మాట్లాడమ్మా. మీ ఆయన ఆదివారం మాట్లాడినాడు సార్. ఏం చెప్పారమ్మా ఈరోజు? 12 లీవ్ బయలుదేరుతాను, 15 ఇంట్లో ఉంటా అని చెప్పినాడు సార్. అంటే ఈ అవకాశం అందరికీ రాదమ్మా, కొద్దిమందికి వస్తుంది. అంటే తన సహచరుల ప్రాణాలను కాపాడి తన వీరమరణం పొందాడు. ఈరోజు మీకు ఏమనిపిస్తుందమ్మా? దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు ప్రౌడ్గానే ఉంది. కానీ నా కుటుంబం కోసం నా చిన్న పిల్లలు సార్, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? నా బిడ్డకు అసలు చనిపోయినది కూడా తెలియదు. ఇంత చూస్తుంది. కానీ మా డాడీ లీవ్ ఎప్పుడు వస్తాను అడుగుతాను. ఏం చెప్పాలా సార్ నేను? ఇప్పుడు లీవ్ వచ్చి బెంగళూరులో ఫ్యామిలీ పెడతా అన్నాడు సార్. మా డాడీ ఉంటాడు. అంటే ఇక్కడ ఎంతో మీ మీద ప్రేమ, ఇక్కడే ఆ ఇల్లు కూడా కట్టించుకుంటున్నాడు. ఆ ఇల్లు కట్టించుకోవడం మీద లాస్ట్ మాట చెప్పాడంటూ కూడా చెప్తున్నారు. నేను ఏం చెప్పాను? 18 స్లాబ్ పడాలంటే ముందే వస్తాను, స్లాబ్ వేయించుకుందామని చెప్పినాడు సార్. ఇంట్లో వీడియో కాల్ చేసి చూపిస్తే ఆడ ఏం పెట్టాలని స్కెచ్ పేదల కంటే బాగా చెప్పినాడు సార్. ఇక్కడ ఇది రావాలి, ఇక్కడ ఇది తగ్గిందని అన్ని పింటు చూపిమంటాడు సార్. ఇంట్లో ఎంతో ఇష్టంగా కట్టించుకొని రేపు మొన్న ఇంటికి వచ్చి ఇంట్లో చూసుకోవాల్సిన వాడు ఇంటి డెడ్ బాడీ వచ్చినాడు సార్. అంటే దేశం కోసం ఎప్పుడు ఏమో చెప్తూ ఉండేవాడమ్మా, ఇట్లా ఉండాలి, నేను దేశం కోసమే ఉంటానని చెప్తూ ఉండేవాడు ఎప్పుడమ్మా? ఇట్లా ఏమన్నా ఇన్సిడెంట్లు ఏంటి, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను బావా అంటే, ఈ అవకాశం అందరికీ వస్తుంది, వచ్చిన వాళ్ళు అన్ని దృష్టవంతులు అని చెప్తా అన్నాడు అన్న. ఎంతో మందిని కాపాడే అదృష్టం ఎవరికో వచ్చేది ముంచి, వాళ్ళంత అదృష్టం ఇంకెవరికి వస్తుంది అంటే అన్నాడు సార్. చూస్తున్నాం, మనకు కూడా ఏడుపు వస్తున్న సందర్భం ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి అవకాశం అందరికీ రాదు. ఎందుకంటే ఈ అందరి ప్రాణాలు కాపాడుకుంటూ కూడా వాళ్ళు డ్యూటీలు చేస్తూ ఉంటారు. అలాంటి భార్య అవకాశము తన భార్య కూడా అంటే చెప్తూ ఉండేవాడు, ఇట్లాంటి అవకాశం ఎవరికి రాదు, చాలా గర్వకారణంగా ఫీల్ అవ్వండి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అమరన్ సినిమాలో ఏదైతే ఉందో అలాంటి సిచ్యువేషన్. ఎందుకంటే అమరన్ సినిమాలో శివకార్తికేయన్ ఏ విధంగా రాష్ట్రీయ రైఫిల్స్తో పనిచేస్తుంటారో అదే రైఫిల్స్తో కూడా సుబ్బయ్య పనిచేస్తూ ఉండేవాడు. అలాంటి వీరమరణమే కూడా అయితే అమరన్ సినిమాలో శివకార్తికేయన్ పొందాడు, అలాంటి వీరమరణమే కూడా సుబ్బయ్య కూడా పొందాడు. తన భార్య కూడా చెప్తూ ఇష్టంగా కట్టుకున్న ఇంటికి ఇవాళ లీవ్తో రావాల్సిన వాడు ఇలా భౌతిక కాయం ద్వారా రావడం ఒక విధంగా మాకు దేశం కోసం ప్రారంభించడం ప్రౌడ్గా ఉన్నా కూడా మా పిల్లలకి ఎవరు దిక్కుంటూ కూడా ఆమె తన ఆవేదన కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ఇది సుబ్బయ్య భౌతిక కాయం వద్ద ఉన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితి. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ, అనంతపురం, నార్పల నుంచి. అయితే దేశవ్యాప్తంగా తను ఇన్స్పిరేషన్గా నిలబడినప్పటికీ వాళ్ళ ఫ్యామిలీకి అయితే తను ద్రోహం చేసి వెళ్ళిపోయినట్టుగానే బాధపడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో 2 పసిపిల్లలు ఉన్నారు ఆయనకి. పాపం ఆ జవాన్ వీరమరణం పొందినందుకు అందరూ కొంచెం గర్వంగానే ఫీల్ అవుతున్నారు. కానీ ఆయనను కోల్పోయామనే బాధ అయితే వాళ్ళ మొహంలో క్లియర్గా కనిపిస్తోంది. అయితే దీని గురించి వాళ్ళ మదర్ కూడా చెప్పారు, ఇంటికి వస్తాను అని చెప్పిన ఆ మనిషి అలా మృతదేహాన్ని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని అయితే రోధిస్తున్నట్టు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఆ విజువల్స్లో. వాళ్ళ వైఫ్ అయితే పట్టి ఏడుస్తున్నారు. వాళ్ళని ప్యాక్ చేసి మమ్మల్ని లాస్ట్ చివరి చూపు కూడా చూసుకొనివ్వకుండా చేస్తున్నారు. ఇలా వీరమరణం పొందినందుకు ఎంత గర్వంగా ఉన్నా నాకంటూ ఒక దిక్కు లేరు అని అయితే రోధిస్తున్నారు వాళ్ళ భార్య.
దీని గురించి వాళ్ళ పిల్లలకి ఎప్పుడు మాట్లాడారు అంటే లాస్ట్ 1 month ముందర మాట్లాడారు మా ఆయన. అండ్ వాళ్ళ వైఫ్కి వచ్చేసి ఆదివారం ఒకసారి కాల్ చేసి నేను వస్తాను లీవ్ పెట్టి 15వ తారీఖు దాకా నేను డిసెంబర్ 15 దాకా నేను ఇంట్లో ఉంటాను అని చెప్పి మాటిచ్చిన ఆయన ఇప్పుడు మృతదేహంతో వాళ్ళ ఇంటికి రీచ్ అవ్వడంతో మొత్తం బాధాకరంగా ఊరు రోధిస్తోంది. ర్యాలీ పెద్ద ఎత్తున జరిగింది. ఎన్సీసీ కేడెట్స్ కానీ అటుపక్క మిలిటరీ వాళ్ళు కానీ ర్యాలీలో పాల్గొని ఆయన మృతదేహాన్ని బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ సొంత ఊరికి తీసుకొచ్చారు. ఈ విజువల్స్ అయితే మనకి బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తోంది. సైన్యంలో గత 23 ఏళ్లుగా మంచి పేరు తెచ్చుకున్న ఈ జవాన్ ఇప్పుడు సడన్గా మరణించడంతో అందరికీ ఒక షాక్గా నిలిచిపోయింది. అయితే దీని గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.